బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. మరి పలు జిల్లాల్లో ఇప్పటికే చూసుకుంటే 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడిందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలాగే ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు పడే ప్రమాదం ఉందంటూ కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇదే నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఇటు విజయనగరం, శ్రీకాకుళం లేదా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన ఈ 2 రోజులు కురిసిన వానకి మొత్తం అంతా రోడ్లు కానీ ఇటు లేదంటే డ్రైనేజీలు కానీ మొత్తం నీటితో జలాశయం అయిపోయినట్టు కనబడుతున్నాయి. అలాగే విశాఖ చూసుకుంటే విశాఖలో గడిచిన 2 రోజులుగా పడిన వర్షానికి మొత్తం అన్ని బిల్డింగులతో సహితం మొత్తం అన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసుకున్నట్టే కొండ చర్యలు ఇరుగుపడడం, అలాగే అక్కడున్న నివాసితుల్ని ఖాళీ చేయించి అప్రమత్తం చేయడం అధికారులు వెనువెంటనే స్పందిస్తున్నారు. అలాగే ఇంకో పక్క చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్న మేఘాద్రి గద్ద డ్యామ్ వద్ద ఈరోజు మనం ఉన్నాం. ఈ డ్యామ్కి వచ్చేసి కూడా మొత్తం నీటి మట్టం మొత్తం కెపాసిటీ వచ్చేసి 61% దీని కెపాసిటీ ఉండగా ఇప్పటికే 58కి ఈ నీటి మట్టం చేరుకుంది. అయితే ఇప్పటికే కలెక్టర్ ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు అలాగే కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. దీని మీద ఇప్పటికే పూర్తిగా అధికారులను అడిగి మొత్తం నివేదిక తెలుసుకొని ఒకవేళ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఇప్పటికే మనం 6 గేట్లు కూడా ఎత్తడానికి రెడీగా ఉన్నామని, ఇప్పటికే 4 గేట్ల వరకు కూడా ఈ సాయంత్రం లోపు ఎత్తుతామంటూ కూడా కలెక్టర్ కూడా చెప్పారు. ఏదైతే లోతట్టు ఈ ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లోకి వదులుతాం కాబట్టి ముందుగా ఆ ప్రాంతాల్లో ఉన్న జనాల్ని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ మేఘాద్రి గడ్డ వాటర్ ఏదైతే ఉందో దీన్ని వాటర్ పర్పస్కి కోసం యూజ్ చేస్తారు. అంటే మంచినీళ్ళు తాగడానికి ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది కూడా ఇక్కడ నిల్వ చేస్తారు. ఇది మొన్న పడిన ఈ 2 రోజులు పడిన భారీ వర్షానికి 58కి ఇప్పుడు మొత్తం నీటి మట్టం చేరుకుంది. దీని ద్వారా ఇప్పటికే గేట్లు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కలెక్టర్ వెంటనే స్థానిక ఎమ్మెల్యే వచ్చి దీన్ని మొత్తం కూడా పరిశీలించి ఏ విధంగా దీన్ని వదలాలి, ఏంటి పరిస్థితి అనే మొత్తం విషయాలు అయితే కనుక్కునే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. ఈరోజు సాయంత్రం లోపు కానీ రేపు కానీ ఈ గేట్లు అయితే వెత్తడం కూడా జరుగుతుంది. మొత్తం 4 గేట్లు 6 గేట్లు ఉండగా 4 గేట్లు ఎత్తి ఈ నీటి మట్టాన్ని వదులుతారంటూ కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విజిటర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ డ్యామ్ని చూడడానికి ఇలాంటివని. కానీ కలెక్టర్ అయితే ఒకటి చెప్పారు, ఏదైతే ఈ విజిటర్స్ కానీ లేదా ఇతర పర్యాటకులు కానీ ఇలాగే స్విమ్మింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే వస్తారో ఈ ప్రాంతానికి దయచేసి ఇప్పుడు రావద్దు, ఎందుకంటే ఇదంతా కూడా కొద్దిగా డేంజర్ జోన్లో ఉంది. ఇది ఏమాత్రం కూడా అదుపు తప్పినా కొద్ది ప్రాణ నష్టం ఇది ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పర్యాటకులను ఎవరిని కూడా అనుమతించకూడదు. అలాగే స్విమ్మింగ్ చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అనుమతించకూడదు. ఏదైతే వినాయక నిమజ్జనాల కోసం ఇక్కడ ఏదైతే వినాయక నిమజ్జనాలు కూడా 1-2 చేస్తూ ఉంటారో అవి కూడా చేయకూడదు అంటూ కూడా ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేశారు ఇప్పటికే. అయితే ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం అయితే కంచరపాలెం ఇటువంటి ఏరియాల్లో అల్లిపురం ఈ ఫ్లాట్ ఏరియాస్లో మొత్తం అంతా కూడా మొత్తం నీటి మట్టం అయిపోయిన పరిస్థితి. ఇప్పటికే విద్యా వ్యవస్థలు అన్నింటికి కూడా మరో 2 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అలాగే మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళని కూడా వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం కూడా జరిగింది. రానున్న ఇంకో 2-3 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా తరలించాలి. ఇటు విశాఖపట్నం వేదికగా లేదంటే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, గాజువాక ఈ జిల్లాల్లో ఉన్న భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే కొండపైన నివసిస్తారో వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ వర్షానికి నానిపోయి మొత్తం అంతా కూడా కిందకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఇటు జీవీఎంసీ అధికారులు కానీ లేదంటే ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ఎప్పటికప్పుడు ఈ వరదలపైన కానీ ఈ పడే వర్షానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు అన్నీ సమీక్షిస్తూ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది కెమెరామ్యాన్ వేణుతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.